వెల్కమ్ టు సుందర్ షాట్. ఒకసారి ఇక్కడ ఫోటో చూడొచ్చు. అర్ధరాత్రి ఒక అమ్మాయి నిలబడితే బైక్ మీద వచ్చి కామెంట్లు చేస్తున్న ఫోటో ఇది. సో ఈ మహిళని ఈ ఇద్దరే కాదు, ఇట్లాంటి 40 మంది కామెంట్లు చేసిరంట. తీరా ఆ 40 మందిని పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ మహిళ సాధారణ మహిళ కాదు, మల్కాజ్గిరి సిపి సుమతి గారు జాయినింగ్ రోజే ఒకసారి అసలు మహిళల పరిస్థితి ఏంది హైదరాబాద్ లో అని చెప్పేసి పోయి రాత్రిపూట బస్ స్టాండ్ లో నిలబడితే విద్యార్థులు, ఉద్యోగులు ఇట్లా చాలా మంది 40 మంది ఆ సుమతి గారిని వచ్చి వేధించడం, వల్గర్ కామెంట్లు చేయడం, అసభ్యకరమైన పదజాలాన్ని వాడడం చేసిరంట. ఆ సందర్భంగా వెంటనే పోలీసులు వచ్చి వీళ్ళని పట్టుకున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. సుమతి గారికి నిజంగా సెల్యూట్ చెప్పాలి. తను ఫస్ట్ రోజు చార్జ్ తీసుకోగానే మహిళల కండిషన్ ఏంది అని చెప్పేసి స్వయంగా బస్ స్టాండ్ లోకి వెళ్ళి తను ఇలాంటి ప్రయోగం చేయడం మంచిది. కానీ ఈ ప్రయోగం నుంచి ఒక ప్రశ్న కూడా బయటపడుతుంది కదా. నిజంగా సుమతి గారు ఒక సిపి గారు కాబట్టి వెంటనే పోలీసులు బ్యాకప్ గా వచ్చిర్రు, వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. అట్లా వేధించిన వాళ్ళల్లో గంజాయి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి పోలీసులు చెప్పినారు. ఈమె ఒక సిపి, పోలీస్ కమిషనర్. మరి సాధారణ మహిళ పరిస్థితి ఏంది హైదరాబాద్ లో? సాధారణ మహిళలు ఇట్లా అర్ధరాత్రిలో 10 గంటల వరకు, 11, 12, 1 గంటల వరకు డ్యూటీలు చేస్తున్న మహిళలు హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు? అలాంటి పరిస్థితుల్లో మహిళలు ముఖ్యంగా ఐటీ రంగంలో 3 షిఫ్టులు పనిచేస్తున్నారు. చాలా రంగాల్లో మీడియాలో కూడా 2 షిఫ్టులు పనిచేస్తున్నారు. సో లేట్ నైట్స్ లో ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళ భద్రత మీద ఒక ప్రశ్న అయితే బయటపడ్డదా లేదా? అంటే ఎంతమంది ఆకతాయిలు వేధిస్తుంటే ఆ వేధింపులను ఎదుర్కొంటూ ఇళ్లలోకి వస్తున్నారు అనమాట. సుమతి గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు టీటీఎన్ నుండి. కానీ ఇదేదో ఒకరోజు ప్రయోగంగా కాకుండా ప్రతిరోజు భద్రతను పెంచాలి, మహిళలకు సేఫ్టీ ఇవ్వాలి అని టీటీఎన్ కూడా ప్రత్యేకంగా కోరుకుంటుంది. ప్రజలారా చూసిరు కదా, సిపి గారికే ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ మహిళల భద్రత పరిస్థితి ఏంది? మీరేమనుకుంటారో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉన్నాను టీటీఎన్.